సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు, తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎంల వద్దకు అని చెప్పి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీలో నిర్ణయం, డ్రగ్స్, సైబర్ నేరాల ముట్టడికి ఉమ్మడి కృషి, 2 గంటల పాటు చర్చలు జరిగినాయని చెప్పి ఇక్కడ మనకి ఒక అంశం కనిపిస్తూ ఉంది. అయితే 2 గంటల పాటు నిన్న జరిగినటువంటి చర్చలు 2 గంటల పాటు. దీంట్లో కీలక అంశం అయితే డ్రగ్స్ విషయంలో ఏదైతే సైబర్ నేరగాళ్ళు ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఏపీ కావచ్చు, ఏపీ నుంచి కూడా ఎక్కువ డ్రగ్స్ ఇక్కడ జరుగుతూ ఉంది. తెలంగాణ కూడా డ్రగ్స్ కూడా విక్రయిస్తూ ఉన్నారు ఏపీ నుంచి కూడా అని కూడా ఈ ఏదైతే సమావేశంలో చర్చలు అయితే జరపడం మనం చూస్తూ ఉన్నామో. అయితే వాటిపైన కూడా చెక్ పెట్టే దిశగా 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు మనకు కూడా అంశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు నిర్ణీత వ్యవధిలో సమస్యలన్నిటికీ అంటే 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఏపీకి సంబంధించి అటు తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రాకి, ఏపీకి సంబంధించిన ఏదైతే ఉమ్మడి రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పరిష్కారం కోసం అయితే 2 రాష్ట్రాలు సంబంధించిన ముఖ్యమంత్రులు భేటీ అయ్యి దాంట్లో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఒక కీలక అంశాన్ని అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కమిటీలు 2 కమిటీలు మొదటగా ప్రాధాన్యతగా ఇరు రాష్ట్రాల ఉన్నత అధికారులు మంత్రులతోని ఒక కమిటీ నియమిస్తారట. ఆ మంత్రులతోని అక్కడ ఉన్నటువంటి ఈ విభజన హామీలు అక్కడ మంత్రులతోని పరిష్కారం కాకపోతే రెండో కమిటీ కింద ఏదైతే ముఖ్యమంత్రుల వారికి తీసుకొస్తే ముఖ్యమంత్రులు కూడా వీటిపైన పరిష్కరించి సమాధానాలు కావచ్చు, లేకపోతే వాటిపైన పరిష్కారాల దిశగా మంత్రులు నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా ఆదేశాలు ఇస్తారని చెప్పి కూడా మనకు ఒక నిన్న జరిగినటువంటి చర్చలో ఏదైతే ఉందో అవి అంశాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ ఏదైతే భేటీ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఇక్కడ మన మంత్రులు కావచ్చు కొంతమంది, అక్కడ ఏపీ నుంచి కొంతమంది మంత్రులు రావడం చూసినాం. సో వీరందరి మధ్యలో దాదాపు 2 గంటల వరకు కూడా చర్చలు నడిచినాయి. సో దాదాపు 70 అంశాలు దీంట్లో చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి వాటిపైన, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించిన ఏదైతే ఏపీకి రావాల్సినటువంటి బకాయిలు తెలంగాణ రాష్ట్రం నుంచి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చలు జరిగినట్టు, అదేవిధంగా కొంత ప్రత్యేకమైన స్థానాలకు సంబంధించి ఇటు తెలంగాణ ఏదైతే భవనాలకు సంబంధించి కూడా ఏపీలోకి ఖచ్చితంగా వాటా ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అడిగినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని మరి ముఖ్యమంత్రి దాని పట్ల కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్టు కూడా కొంత వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది దీంట్లో? కమిటీలు కూడా నిర్ణయించబోతా ఉన్నారు. ఈ కమిటీలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే మరి తెలంగాణకి సంబంధించిన హక్కులకు కానీ, తెలంగాణ ఆస్తులకు కానీ, తెలంగాణకు సంబంధించిన ఏవైనా కూడా ఏపీకి తీసుకుపోతాము, ఏపీలో విలీనం చేస్తామంటే కూడా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ఎవరు కూడా ఒప్పుకోదు. మరి ఈ కమిటీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మరి తొందరలోనే ఏదైతే ఈ కమిటీలో నియమిస్తారో కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తారు. లేకపోతే ఆ సమస్యల పరిష్కారం కాకపోతే ఏదైతే ముఖ్యమంత్రులకు దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. వాళ్ళ సమీక్షంలో కూడా ఈ కమిటీలు నిర్వహిస్తారని చెప్పి కూడా నిన్న జరిగినటువంటి చర్చలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, విభజన అంశాలపై చర్చించేందుకు ప్రజాభవన్లోకి వస్తున్న ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చిత్రంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అని చెప్పినటువంటి నిన్న అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.